హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సగ్గుబియ్యం పునుగులు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ సగ్గుబియ్యం పునుగుల్ని మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వేడివేడిగా ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ సగ్గుబియ్యం పునుగులు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు లావు సగ్గుబియ్యం అయితే టేస్ట్ బాగుంటాయి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు పెరుగు, 1/2 కప్పు నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ పునుగుల్లోకి పెరుగును ఫ్రెష్దైనా తీసుకోవచ్చు, పుల్లగా ఉన్న పెరుగునైనా తీసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీకు కుదిరితే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి. 5-6 గంటల తర్వాత మనకి సగ్గుబియ్యం ఈ విధంగా బాగా నానిపోయి ఉంటాయి. సగ్గుబియ్యం కూడా ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా ఉంటేనే బాగుంటుంది. తరువాత సగ్గుబియ్యంలో 1 కప్పు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్లు మైదా, మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2, సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ వేసుకొని పిండంతా సగ్గుబియ్యంలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. నీళ్లను ఒకేసారి పోయకూడదు, కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పునుగులు వేసుకునే ముందు 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతిని కొద్దిగా తడి చేసుకొని వేడి నూనెలో చిన్న పునుగులుగా వేసుకోవాలి. సగ్గుబియ్యం పునుగులు వేసుకోవడానికి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. ఆయిల్కి సరిపడినన్ని పునుగులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం పునుగుల్ని మనం ఉదయం టిఫిన్లోకైనా తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్లోకైనా తినడానికి చాలా బాగుంటాయి. పునుగులు మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో పునుగులు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి ఈ పునుగులు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా, ఒట్టిగా తిన్నా కూడా ఈ సగ్గుబియ్యం పునుగులు అంత బాగుంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే సగ్గుబియ్యం పునుగులు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.